ఇదిగోండి ఫ్రెండ్స్, కోల్డ్కి హెల్దీ ఫుడ్ అంటే మంచి ప్రోటీన్, మంచి ఆరోగ్యమైన ఫుడ్ నేనైతే తయారు చేశాను. చూపిస్తాను. కింద ఉన్నాయి ఆరోగ్యం. ఊరిని కలిపెట్టకూడదు, సచ్చూరుకుంటాయి. ఇదిగో కనిపిస్తున్నాయా? ఇదిగో కనిపిస్తుందా? పురుగులు ఇంట్లో ఇంకా చాలా ఉన్నాయి, అడుగుకి వెళ్ళిపోయినాయి. కానీ మెగెట్స్ మనకి పెద్దగా ఫామ్ అవ్వలేదు. ఇగో 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 ఇగోండి, కనిపిస్తున్నాయా? ఇగో కిందకి వెళ్ళిపోయినాయి అన్నీ. ఇక్కడ పెట్టేద్దాం. ఇది నీళ్ళలో పెట్టుకోవాలి. అట్లా నీళ్ళలో పెట్టుకుంటే సరిపోద్ది. ఇగో ఎన్ని చిన్న చిన్నవి ఉన్నాయి చూసారా, గాల్లో ఎగురుతున్నాయి. ఇవన్నీ కూడా అయ్యి కొద్ది రోజుల్లో గడ్డగట్టి మళ్ళీ ఇలాంటి చిన్న చిన్న ఈగలుగా మారుతాయి. అవి ఏంటో పురుగులు కాదు, మన ఇళ్ళల్లో జరుగుతాయి కదా ఈగలు, అయ్యే గుడ్లు పెట్టిన తర్వాత అట్ట అవుతాయి. ఆ తర్వాత సైక్లింగ్లో మళ్ళీ ఇలా చిన్న చిన్నవి అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ పెద్ద ఈగ అవుద్ది. ఇంకోటి తయారు చేస్తున్నాను, అంతకు మించి చూస్తే తట్టుకోలేరు మీరు. ఇగోండి, పొల్ల పెడుతున్నాను, చూద్దాం. మనకి మామూలుగా లేదు స్మెల్. దాని పేరు బ్లాక్ సోల్జర్స్. అవి వస్తాయి రావు, చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇసుక జల్లేయడానికైతే ఇలాంటి రేక్ అయితే యూజ్ చేస్తున్నాను. కానీ ఈ రేక్కి మనం బొక్కలు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సైజు హోల్ ఉంది. ఇసుక ఏంది జల్లెడేంది బ్రదర్ అనుకోవచ్చు మీరు, కానీ నేను చూపిస్తాను ఎందుకో చేస్తున్నాను. వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది. వీటికి ఎలా చేయాలంటే ఇలా పెట్టి మనం సుత్తితో హోల్ కొట్టుకోవాలి. కరెక్ట్గా ఇది ఇంత దూరం దూరేటట్టు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది. వీటిలన్నిటిని కూడా ఇలా కొట్టుకోవడానికి ఇసుక అనేది లావి కూడా కాస్త వచ్చేస్తాయి. చెత్త అనేది మాత్రం ఆగిపోతుంది పైన. దీనికనండి ఫ్రేమ్ ఏర్పాటు చేసుకోవాలి, కానీ అవన్నీ టైం కుదరదు ఇప్పుడు. ప్రస్తుతానికి ఏమైనా చేసేద్దాం. 2 రోజుల నుంచి పెండింగ్ అవుతా ఉంది వర్క్. వీటిల్ని దగ్గరగా అయితే హోల్స్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మరీ ఎక్కువ కన్నాలు పెట్టుకోకుండా కాస్త మీడియం సైజ్ కన్నాలు పెట్టుకుంటే మనకి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తానికైతే అన్ని బొక్కలు అయితే పడ్డాయి. దీనికి వేసాము. ఇది జల్లిడానికి అనమాట. అంటే ఇసుక వచ్చేసి కోడిపి ఆగేటట్టు, అందుకని ఇది పెద్ద కన్నాలు అయితే పెట్టాను. చూడాలి మరి ఇది ఎలా వర్కౌట్ అవ్వద్దో. పైకి అయితే వెళ్దాం. మిద్ది పైన అయితే సెట్టింగ్ చేశాను. ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఎంత కష్టపడి అయితే తయారు చేశాను. దీంట్లో 4 కోళ్ళు అయితే ఉన్నాయి. ఇది కట్టాను ఎందుకంటే చలికి అవి తట్టుకోలేవు. మనకే చూసారా ఎంత చలిగా ఉందో. మార్నింగ్ టైం అయితే కొంత మేరకు ఓకే. ఇదిగోండి 4 అయితే తిరుగుతున్నాయి అంట. ఇదో మా కూతురు కూడా వచ్చింది. ఏంది అవి డబ్బులు తినన్నా కుప్పలదంటాయి. ఈ డోర్ చిలిక్. ప్రస్తుతానికి 4 అయితే వేసాను. దాన్ని తయారు చేసింది కూడా దీనికోసమే. అది ఆ రేకు, కాకపోతే దాని చుట్టూ ఫ్రేమ్ కొట్టాలి. ఆ ఫ్రేమ్ ఇంకా తయారు చేయలేదు. ముందు టెస్టింగ్ చేద్దాం ఎలా పనిచేస్తుందో ఏందో. వీటి కోసం నీళ్ళు ఈరోజు మరవాలి, ఎందుకంటే వీటికి ఇన్ఫెక్షన్స్ అవి వస్తాయి బాగా లేకుండా. ముందు కొద్దిగా ట్రై చేద్దాం. మోక్షిదా ఎస్, ఇట్స్ వర్కింగ్. ఇదిగోండి పెద్ద రాళ్ళు ఊరికైతే ఆగి పక్కన వేస్తున్నాం.
ముందు దానికి కోడి పీ కావాలి, అవి దానికోసమే తిన్నాయి. ఇదిగోండి నేను తయారు చేస్తే ఇక కోడి పియ్యనే బాగా వచ్చేసాయి అన్నమాట. ఇదే మనం కూడా తయారు చేసుకోవాలనుకుంది. ఇదిగోండి ఇసుక అయితే ఇట్లా వచ్చేసింది. ఇట్లా మనం వీక్లీ ఒకసారి మరి ఎక్కువ కోళ్ళు ఉంటే వారంలో 2 సార్లు అయితే చేసుకుంటే మంచిది. ఇలా కోడి పియ్య అయితే వేరే అయితే అవుతుంది అనమాట. ఈ కోడి పియ్యనంతా మనం కలెక్ట్ చేసి మనం ఎరువుగా కూడా తయారు చేసుకోవచ్చు. పక్కన పోసేద్దాం. ఇదిగోండి ఎలా వచ్చేసారు వాళ్ళు. ఇదిగోండి ఫైనల్గా నా ఈ నాటుకోళ్ళు 4 అయితే ఉన్నాయి. పుంజు 3 పెట్టలు. దీనికి షెడ్ అయితే ఏర్పాటు చేసాను. నా పైన చూసారు ఎంత హైట్ ఉందో. నేను పూర్తిగా కాస్త వంగున్నా ఇది తగలదు, ఎందుకంటే నేనే తయారు చేసాను. 4 అడుగులు బెట్ అయితే చేశాను అనమాట. వీటికి గాలి వెళ్తారు నీట్గా బయట రావాలని. ఇంకో మెష్ 1 ఫీట్ అయితే ఉంది చుట్టూరు. ఈ వర్షాకాలంలో కాస్త క్లోజ్ చేయాలి. ఈ క్లాత్ అయితే కట్టాలి, దీనికి కట్టాలి. టైం కుదరలేదు, నేను చేయడానికి చాలా రిస్క్ అయింది. ఇదిగోండి దీనికి తినడానికి అనమాట ఇవన్నీ. ప్రస్తుతానికైతే ఏం లేవు, ప్రస్తుతానికి బియ్యం అయినా వేస్తాను. బాగా ఆకలితో ఉన్నాయి. ఇది చిలుక. ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో ఎలా అసలు ఎలా కట్టుకున్నాను ఏందని చూపిస్తాను.